ఫస్ట్ హాఫ్ లో మామూలుగా యాక్షన్ ఉంది కదా చెప్పా. ఓకే అప్పుడే సెకండ్ హాఫ్ పోయినావు. ఓకే సగే ఇప్పుడు అనుపమ పరమేశ్వర్ కి ఓకే ఫస్ట్ హాఫ్ సినిమాలో ఏంటంటే కొంచెం చూపించారు. కానీ పార్ట్ 2 ఉంది కదా జర్నలిస్ట్ అని చెప్పినావా? పార్ట్ 2 లో ఉంటాయి భయ అనసూయ పరమ బంచిక్లు యాక్టింగ్ చేసి యాక్టింగ్ అది చెప్పవా? అది యాక్షన్ కాదు భయ్యా. ఒక సలారు ఒక కేజీఎఫ్ ఒకటి తన అమ్మ మొగుడు అర్థమైందా? అది సినిమా అదనమాట. ఈగలు 1 డేలో గజగజలాడిచ్చిందంటే ఇంకా 2 ఎంత గజగజలాడిస్తుంది భయ్యా. కానీ ఆ గన్ ఫైట్ ఉంటుంది పబ్జి కన్నా. మామూలు పబ్జిలో కూడా అన్ని గన్నులు ఉంటాయి ఉండవు, కానీ ఈ సినిమాలో ఉన్న ఎన్ని గన్నులు ఉన్నాయంటే భయ్యా మామూలుగా గన్నులు కాదు. ఇన్ని కాల్స్ అందరినీ గజగజ కాల్స్తాడు నిజంగా. వస్తాయి ఈ అనుపమ పరమేశ్వర్ నువ్వు ఎందుకు రవితేజ బంచిక్ సినిమాలోని ఒక్క హీరోయిన్ కి ఇచ్చావు. సెకండ్ హాఫ్ లో అయినా సరే నువ్వు ఖచ్చితంగా అన్న రవితేజ సెకండ్ హాఫ్ లో అనుపమ పరమేశ్వర్ నువ్వు వాడన్నా ప్లీజ్ అన్న. యాక్టింగ్ వాడుకోమంటున్నా. ఒకటి చెప్తాను, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వస్తుంది. ఎవరో మీ లవర్స్ తోని ఓయోలకి తొప్పలకి వెళ్ళకండి, సినిమాకి వచ్చి బంచికలు ఇక్కడ చూసుకోండి భయ ఫ్రీగా. అది అన్ని బంచికలు లేవన్నా. సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి బంచికలు ఉంటాయి. కథ మీద మొత్తం సినిమా మొత్తం యాక్షన్ మీద నడుస్తుంది. నిజంగా ఒకటే భయ్యా సినిమాకి సంబంధించి కొన్ని పాయింట్లు మాత్రం చెప్తా. నిజంగా రవితేజ అన్న మాస్ లుక్ అంటే మామూలు మాస్ లుక్ కాదు. ఆ బీడ్ కానీ మనోడు హైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఈగల్ అంటే ఈగల్ లెక్క చూపించారు సినిమా. ఒక లెవెల్లో ఉంది భయ్యా. మెయిన్ ఏంటంటే హీరో కానీ మొత్తం మనకు అన్ని సినిమాలు చూసినా కామెడీ ఉంటుంది రవితేజ క్యారెక్టర్ నుంచి. ఈ సినిమా మొత్తం అయితే అసలు కామెడీ అనేది ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని అన్నిటి దాటికొచ్చిన సినిమా ఏదో ఉంటే ఈగలు భయ్యా. ఎవరు మిస్ అవ్వద్దు. సూపర్ భయ్యా, సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట. సీక్వెన్స్లు అదిరిపోయినాయి నిజంగా, చాలా బాగుంది. అన్నిటికైనా బంచికలు బాగున్నాయి భయ్యా. థ్యాంక్ యూ. తప్పకుండా చూడండి భయ్యా, ఈగల్ మూవీ బాగుంది, నీట్ గా ఉంది. అన్నా ఏమో